హాయ్ ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేశాను. ఇవాళ స్పెషల్ ఏంటంటే చైనీస్ క్యాబేజీ పప్పు. ఏంటి క్యాబేజ్ పప్పు కానీ విన్నాం కానీ చైనీస్ది క్యాబేజ్ పప్పు వినలేం కదా. మేము 2 times చేసుకున్నాం, చాలా టేస్టీగా ఉంది, బాగుంటుంది అని చెప్పేసి వీడియో చేశాను. సో ట్రై చేసి చూడండి. వీటికి ఏమేమి కావాలో చెప్తాను. ఫస్ట్గా మనకి ఉల్లిగడ్డ తీసుకోవాలి, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు, తర్వాత మామిడికాయ, చింతపండు బదులు మామిడికాయ, కొత్తిమీర, కరివేపాకు. ఇది చైనీస్ క్యాబేజ్, నార్మల్ క్యాబేజ్ కాకుండా చైనీస్ క్యాబేజ్. ఇప్పుడు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్ తీసుకోవాలి. తర్వాత పప్పు, పెసరపప్పు నేను తీసుకుంటున్నా, కందిపప్పు తీసుకోవట్లేదు. దీన్ని 10 minutes నానబెట్టాలి. పప్పు దీంట్లో పోసాక ఇప్పటిదాకా మీకు చెప్పాను కదా, ఇవన్నీ పప్పులో వేసేసేయాలండి. ముందుగా క్యాబేజ్, తర్వాత ఇంకా మిగతావన్నీ వేసేసుకోవాలి. తర్వాత పసుపు, తర్వాత కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు 2 వేసాం కాబట్టి కారం ఇష్టం. పప్పు పొంగకుండా కొంచెం ఆయిల్. కుక్కర్ మూత పెట్టుకున్నాక 3 విజిల్స్ వచ్చే వరకు, పప్పు ఉడికే వరకు ఉంచుకోవాలి. పప్పు 3 విజిల్స్ అయిపోయాక ఇలా మొత్తం విజిల్ పోయిందా లేదని చూసుకోవాలి. క్యాప్ తీసి పప్పు ఉడికిందని, పప్పు ఉడికేసింది. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకొని దీన్ని ఒక రుబ్బుకోవాలి. ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి, పప్పుకు బాగుంటుంది. తర్వాత రుబ్బుకోవాలి. ఎక్కువ రుబ్బుకోవాల్సిన అవసరం లేదు, ఇది పెసరపప్పు కాబట్టి తొందరనే ఉడికిపోతుంది. జస్ట్ ఇలా అంతే. మనం ఇంకో గిన్నె పెట్టుకొని ఇప్పుడు పోసి పెట్టుకోవాలి. పోసి నేను నెయ్యితో పెడుతున్నాను. నూనె వేడయ్యాక జీలకర్ర, తర్వాత వట్టి మిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు. పప్పులోకి ఇంగువ కూడా వేస్తే కొంచెం మంచిగా. పోసి అయ్యాక దీంట్లో పప్పు పోసేసుకోవాలి. పప్పు పోసేసుకొని ఒక మసలేనంత వరకు పెట్టేసి తర్వాత ఆపేసుకోవాలి. ఇట్లా ఒక పొంగు వచ్చినాక ఆఫ్ చేసేసుకోవాలి. పప్పు అయిపోయిందండి. ఇప్పుడు వేడి అన్నంలో పప్పు వేసుకొని తినడమే ఆలస్యం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ సాని అండ్ చోని ఛానల్.